విజయవాడతో పాటు రాష్ట్రం మొత్తం అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. విజయవాడలో పలు రోడ్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి చిన్ని శంకుస్థాపన చేశారు. నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఫ్లైఓవర్ల నిర్మాణానికి కృషి చేస్తున్నట్లు ఎంపీ చెప్పారు. త్వరలో మెడికల్ కళాశాల నుంచి నిడమానూరు వరకు 6 లైన్ల ఫ్లైఓవర్ వస్తుందని ఎంపీ తెలిపారు. నిడమానూరు దాకా ఫ్లైఓవర్ మన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలో కూడా ఆ రోజు నితిన్ గడ్కరీ గారు సూత్రప్రాయంగా అంగీకరించడం జరిగింది. త్వరలో అన్ని ఫార్మాలిటీస్ పూర్తయ్యి ఆ ఫ్లైఓవర్ కూడా వచ్చి నగరవాసులకు ఉన్న ట్రాఫిక్ కష్టాలు, అంతేకాకుండా డ్రైనేజీ తప్పకుండా స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజీ నిధులు కూడా తీసుకొచ్చి ఇక్కడ కావాల్సిన విధంగా అర్బన్ హౌసింగ్ మినిస్ట్రీలో కూడా మనం తప్పకుండా కావాల్సిన నిధులు మంజూరు చేసే విధంగా నా వంతు కృషి అందరితో కలిసి, ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారితో కలిసి కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. లేన్ ఫ్లైఓవర్ రాబోతుంది, డిజైన్ ఉంది, డిపిఆర్ యాక్సెప్ట్ అయింది. కాకపోతే ఫైనాన్షియల్ అప్రూవల్స్లో ఉంది. ఫైనాన్షియల్ అప్రూవల్ అవ్వగానే అందరి ముందు బయట రాబోతుంది. ఫైనాన్షియల్ అప్రూవల్ ఈ 10-15 రోజుల్లో వస్తుందని ఆశిస్తున్నాం. రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొరతున్న విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతా ఉన్నాం. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీ నగర్ 6వ లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి, ఇంకా అనేకమైన కార్యక్రమాలను కూడా ఇవాళ శాంక్షన్ చేసుకోగలిగాం, శంకుస్థాపన చేసుకున్నామంటే అది చంద్రబాబు గారి యొక్క పుణ్యమని చెప్పక తప్పదు.